శ్రీ గురుభ్యో నమః. ప్రధానంగా లోకంలో ఒక పదాన్ని ఇంకో పదంగా అనుకుంటూ మనం భ్రమపడుతూ ఉంటాం. సాధారణంగా ఎవరైనా ఏదైనా అనుకోవడం జరిగితే ఇది నా కర్మరా అంటారు. ఒత్తులు పలికే రోజులు పోయినాయి కనుక కర్మ అంటుంటారు. కనుక కర్మ వేరు, కర్మ వేరు. కర్మ అంటే మనం మామూలుగా ఏదైనా చెడు జరిగితే అనుకునేది కర్మ. కానీ ఇక్కడ వేదవచనంగా చెప్పబడింది ఏంటంటే కర్మ. కర్మ అంటే మామూలుగా ఇంగ్లీష్లో వర్బ్ అని వాడతాం, కానీ కర్మ అనేది ఏంటంటే మనం పూర్వార్జితంగా ఉండేటువంటి మనం సాధించుకున్నది. అయితే ఈ కర్మ ఎటువంటిదంటే 3 రకాలని శ్రీమద్ భగవద్గీత చెప్తోంది. ఆగామి, సంచితము, మనం భవిష్యత్తులో సంపాదించుకునేది. కనుక మన జన్మజన్మాంతరాల్లో వచ్చేది మనం తెచ్చుకున్నటువంటి సంచితము అన్నారు. సంచితం అంటే సంచిలో తెచ్చుకున్నదని. అంటే ఏమిటి, మనం ఈ శరీరాన్ని పొందినప్పుడు జీవుడి నుంచి దేహాన్ని ఆశ్రయించి ఒక దేహంలో ప్రవేశించినప్పుడు మనం జన్మజన్మార్జితమైనటువంటి పుణ్య పాప కర్మల్ని వెంట తెచ్చుకునేటప్పుడు ఆ వెంట తెచ్చుకున్న దాన్ని ఆ సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ అంటే మనం వెంట తెచ్చుకున్నది, బ్రాట్ ఫార్వర్డ్ అంటారే, అటువంటిది గత జన్మలో మనం అనుభవించినటువంటి చేసినటువంటి పుణ్య పాప కర్మల యొక్క ఫలితమే మనం సంచితంగా చెప్పబడింది. కనుక ఏదైనా సరే శ్రీమద్ భాగవతంలో ఒక అందమైన మాట చెప్పారు. అజామిళోపాఖ్యానాన్ని చెబుతూ ఈ సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. అంతకుముందుగా నానా విధమైనటువంటి నరకాల గురించి చెప్పినప్పుడు, నాయనా నరకం అనేది చాలా ఘోరమైనది, ఏ కొంచెం తప్పు చేసినా కూడా నరకం వస్తుందంటే అప్పుడు పరీక్షణ్ మహారాజు ఒక మాట అడిగాడు, ఇక కర్మే చేయకుండా ఉంటే సుఖంగా ఉంటుంది కదా, కర్మ చేయడం వల్లే పుణ్యమో పాపమో వస్తుందని, ఈ పుణ్యమో పాపమో రావడం వల్ల దాన్ని మనం నెత్తినేసుకొని అదే అనుభవిస్తూ మళ్ళీ కర్మ చేస్తూ మళ్ళీ గజస్నానం చేసినట్టుగా జీవుడు కర్మ చేస్తూ ఉంటాడు కదా, ఈ కర్మ చేయకుండా ఉండాలంటే ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు. దానికి పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సుఖయోగిందుల వారు నవ్వి ఒక మాట చెప్తారు, నాయన కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. ఎందుకంటే వేదం కూడా ఏం చెప్పింది, కురు కర్మ అన్నది. మనము చేయవలసినటువంటి కర్మ నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేసి తీరవలసిందే. అయితే ఎక్కడ ప్రమాదం వస్తుందంటే, మనం ప్రమాదపడుతున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, మనం కర్మ చేస్తాం కానీ ఆ కర్మని పూసుకుంటామంటే మనకి మనం ఆపాదించుకుంటాం. ఇది నేను చేశాను, నేను ఇంతటి వాడిని, నా వల్లనే జరిగింది, నేను లేకపోతే లేదు అని ఈ అహం అనేటువంటి భావన వచ్చి కర్మలు చేయడం వల్ల ఆ కర్మలు మనల్ని బాధ పెడుతుంటాయి. కనుక మనము గతంలో ఉండేటువంటి కర్మల్ని చేస్తూ కూడా వాటి యొక్క కర్మల్ని అనుభవిస్తూ, ఇందాక చెప్పినట్టుగా సంచితాన్ని అనుభవిస్తూ కూడా ఈ జన్మలో ఆ కర్మలు చెయ్యాలి, కానీ కర్మ మీద భ్రాంతి ఉండకూడదు. అంటే ప్రయోజన అపేక్షతో చేసేటువంటి కర్మలు ఉన్నాయే, ఆ కర్మలు ప్రమాదము. అందుకనే ఏం చెప్పారు, మనం ఏదైనా ఒక కర్మ చేస్తే ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నారు. అంటే భగవంతుడికి సమర్పించి నిష్కామమైనటువంటి కర్మ చేయాలన్నారు. భగవద్గీతలో కూడా ఒక మాట చెప్పారు, కర్మయోగం చెప్పి ఆ తర్వాత కర్మ సన్యాసం గురించి చెప్పారు. ముందు కర్మనే చెప్పారు. కనుక ప్రతివాడు కూడా తన యొక్క నిత్య నైమిత్తికమైనటువంటి డ్యూటీ అన్నమాట. కర్మ అంటే డ్యూటీ. ఇక్కడ కర్మ అంటే డ్యూటీ అనే అర్థం కూడా తీసుకోవచ్చు. కేవలం పనే కాకుండా మనం చేయవలసినటువంటి విధిని చేయాలి. మనం ఏ పని చెయ్యాలో ఆ పనిని తూచా తప్పకుండా చేయడం వల్ల మనకి దాని ప్రమాదం నుంచి బయటపడడానికి భగవంతుడు ఉన్నాడు. అందుకనే ఒక మాట చెప్పారు, మామూలుగా దేవుడు భగవంతుడు అని 2 పదాలు వాడతాం లోకంలో. భగవంతుడు అనేటువంటి వాడు వేరు, దేవుడు వేరు. ఈ దేవుడు అంటే ఎవరంటే, మనం గతంలో చేసినటువంటి కర్మలకి యొక్క ఫలాల్ని దాచిపెట్టి మనకిచ్చేవాడు. అందుకనే భగవంతుడిని ఏమన్నారంటే కర్మఫలప్రదాత అన్నారు. దేవుణ్ణి కర్మఫలప్రదాత అన్నారు. అంటే అర్థం ఏంటి, కర్మఫలప్రదాత అంటే నువ్వు చేసినటువంటి కర్మల్ని దాచిపెట్టి ఇచ్చేవాడు. ఒక చిన్న ఉదాహరణ అందరికీ అర్థమయ్యేటట్లుగా, మనం 1 కోటి రూపాయలు బ్యాంకులో తీసుకెళ్ళి డిపాజిట్ చేసాం, ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ చేసాం. అది మెచ్యూర్ అయ్యే వరకు ఉంచి దాని మీద ఎట్లా వడ్డీని ఇస్తాడో బ్యాంకు వాళ్ళు, అట్లాగే మనం గత జన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడు దాచిపెట్టి కర్మఫలప్రదాతగా పరమాత్మ ఇస్తాడు. అయితే ఇక్కడ ఒక సందేహం, మరి కర్మ చేస్తే ఇప్పుడేమి రాదన్నప్పుడు ఎందుకు చేయాలంటే, మనకి సద్బుద్ధి రావడానికి కూడా కర్మలు చేయమన్నారు. కనుక ఏదైనా ఒక ఏలినాటి శని కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం కర్మ చేసినా కూడా శని ప్రభావం మన మీదే ఉంటుంది కదా అంటే, అక్కడ విజ్ఞులైనటువంటి పండితులు ఏం చెప్పారంటే, నువ్వు దాన్ని తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని పరమాత్మ ఇస్తాడు. కనుక కర్మ చేసేటప్పుడు ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా నిష్కామమైనటువంటి కర్మ ఎవరైతే చేస్తారో ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడు దాచిపెట్టి ఇస్తాడు. దాచిపెట్టే కాదు, ఇంకో అన్యత్రా కూడా ఇస్తాడు అని చెప్తున్నారు.
గురుచరిత్రలో స్వామి దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఒక కథ చెప్పారు. పై పై జన్మలో ఉండేటువంటి ఆయుష్ను కూడా తెచ్చి ఈ జన్మలో ఇస్తారట అవసరం వస్తే. అంటే పరమాత్మ నిష్కామంగా మనం కనుక కర్మలు చేయడం ప్రారంభించి ఆ కర్మల మీద ఎటువంటి భ్రాంతి లేకుండా నేను చేస్తున్నాను అనుకోకుండా ఆ కర్మ యొక్క వాసనల్ని పూర్తిగా వదిలిపెట్టి కర్మవాసనలు పోయే వరకు చేస్తూ 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 ఉండి అప్పుడు ఎప్పుడో జ్ఞానం కలిగితే అప్పుడు కర్మ సన్యాసం చేయమన్నారు. కనుక ఈ కర్మ అనేది ప్రధానంగా ప్రతివాడు చేసి తీరవలసింది. అందుకనే అర్జునుడికి ప్రధానంగా ఒక మాట చెప్పారు. అయ్యా, ఎదురుగా యుద్ధభూమిలో కురుక్షేత్రంలో చూస్తుంటే తాత కనబడుతున్నాడు, తమ్ముడు కనబడుతున్నాడు, అన్న కనబడుతున్నాడు, గురువు కనబడుతున్నాడు, గురువు గారి కొడుకు కనబడుతున్నాడు, ఇంతమంది కనబడుతుంటే ఆ యుద్ధం వ్యర్థంగా చేసి నేను చేసే కర్మలో వచ్చే ప్రయోజనం ఏమిటి? చెయ్యొద్దంటే అప్పుడు ఆ మాట చెప్పారు. అయినా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కర్మలు చేసేవారి అధికారం మాత్రమే ఉంది, కానీ దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో ఆలోచించే అవకాశం నీకు లేదు. కురు కర్మైవా, నువ్వు కర్మలు చేస్తూ పో, ఆ కర్మలు సత్కర్మలుగా మార్చుకో. తెలిసో తెలియక చేసేటువంటి కర్మలకి ఎప్పుడైనా చిన్న చిన్న కర్మల యొక్క లోపం జరిగితే మనం ప్రాయశ్చిత్త కర్మలోని చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా తెలియక ఏదైనా పొరపాటు జరిగితే దానికి ప్రాయశ్చిత్త కర్మ అని కూడా చెప్పారు. కనుక కర్మ చేయడం వల్ల భయపడి కర్మలు చేయకుండా ఉంటే ఆ మనిషి సమాజంలో పనికిరానివాడు అవుతాడు. కనుక ఉత్సాహంగా పనులు చేయాలి. మనం చేసేటువంటి ప్రతి కర్మ వెనక కూడా ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలి. లోకహితం కోసం చేయాలి. మనం చేసేటువంటి కర్మ యొక్క పూర్తి ఫలితాన్ని మనం అనుభవించాలి అనేటువంటి ఒక భ్రాంతితో మనం పనులు చేయకూడదు. ఎప్పుడూ కూడా కర్మ చేయడం అనేది ప్రాథమిక ధర్మము. పొద్దున లేచిన తర్వాత మళ్ళీ నిద్రించే వరకు మనం చేయవలసినటువంటి నిత్యకృత్యాలు అన్నీ చేయాలి. నిత్యము చేయాలి, నైమిత్తికంగా కూడా చేయాలన్నారు. కనుక ఈ విధంగా కర్మల్ని భ్రాంతితో కాకుండా మనఃపూర్వకంగా చేయాలి. నేను ఈ పని చేస్తున్నాను, ఎవరికైనా ఉపకారం జరిగింది, ఇది భగవంతుడి యొక్క ప్రేరణ అనుకోవాలట. ఎవరికైనా అపకారం జరిగింది, అయ్యయ్యో ప్రమాదపడ్డానని పశ్చాత్తాపడాలట. కనుక మనం చేసేటువంటి కర్మలలో మంచి కర్మలు మంచి ఫలితాన్ని ఇస్తాయి, చెడు కర్మలు చెడు ఫలితాన్ని ఇస్తాయి. కనుక దుష్ట కర్మలకి నిషిద్ధ కర్మలకు వెళ్లకుండా శ్రేయస్కరమైనటువంటి కర్మల్ని మాత్రమే చేయమని శాస్త్రవచనం. ఈ శ్రేయస్కరమైన కర్మము అంటే ఏమిటి అంటే వైదికమైనటువంటి కర్మ, వేదచోదితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు చేస్తే ప్రమాదం రాదు. ప్రమాదము లేని కర్మ చెయ్యాలి అని మనం అనుకుంటే దానికి నిర్ణయం ఏం చేయాలంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అందుకనే మనం ఏ పని చేసినా కూడా చివరిలో ఏం చేస్తాం? ఏతత్ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు అంటున్నాం. అంటే మనం చేసే కర్మల్లో మంచి ఉన్నా చెడున్నా అన్నీ నీకే ఇస్తున్నాను, చెడుని ఉపసంహరించి మంచి మాత్రమే నాకు అందించమన్నారు. కనుక ప్రతివాడు కూడా కర్మ మీద విశ్వాసం ఉండాలి, విహితమైనటువంటి కర్మలు చేయాలి, నిషిద్ధ కర్మలకి జోలికి పోకూడదు అని చెప్పి వేదశాస్త్ర వచనం. కనుక సనాతనమైనటువంటి ఆ భారత సంప్రదాయం ప్రకారం ప్రతివాళ్ళు కూడా సత్కర్మలు చేసి అందరూ ఉద్ధరించబడుదురుగాక. స్వస్తి. జటాకటాహ సంభ్రమ భ్రమిన్నలింపనిజ్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రథి ప్రతిక్షణం మమ. హరహర మహాదేవ శంభో శంకర అంటూ బాలచంద్రుని శిరస్సుపై ధరించిన ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తూ నక్షత్ర హారతిని అందిస్తారు మన వైదిక నిర్వాహకులు. మనం కూడా భక్తితో కళ్ళకద్దుకుందాం. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతరమణాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వే
పార్వతీపతయే హర హర మహాదేవ లక్ష్మీ రమణ గోవిందో హరి